ధ్యానం చేద్దాం. మరి ఈరోజు ఈ 15వ తారీఖు కూటమి యొక్క ఉద్దేశం మనందరికీ తెలుసు. ప్రతి నెలలో మనం ఈ రీతిగా సువార్త సభను ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. మరి కుటుంబం వాళ్ళ తరఫున నెలకు కుటుంబం వారు ముందుకొచ్చి ఇలాగా సువార్తను ప్రకటించడానికి వారు ముందుకు వస్తున్నారు. ఈ నెల మరి తిమోతి వెలంగిని వారి పట్ల దేవుడు చేసిన కార్యములను బట్టి గడిచిన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రభు కాచి కాపాడిన విధానాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి మరి ఈ రీతిగా దేవుని సువార్తను ప్రకటించడానికి వారు ముందుకు వచ్చి ఉన్నారు. అందును బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని మరి నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు, నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యమును జరిగిన. చాలు. 31వ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఈ వాగ్దానం ఈ నెల 15వ తారీఖు ప్రభు ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మన ఎట్లా కనికరము కలిగిన దేవుడు. మరి ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. దేవుడు నిశ్చయముగా ఈ కుటుంబం మీద ఆయన కనికరము దయ ఉంచునుగాక. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము చూపే దేవుడు. కనికరం అంటే ఆయనలో ఉన్న గొప్పతనం గురించి మనం బైబిల్ గ్రంథంలో చాలా గొప్పతనాలు ఆయన గురించి బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో చాలా విషయాలు దేవుని యొక్క స్థితి లేకపోతే ఆయన మన ఎడల చూపించే మంచి ప్రేమను ఏ రీతిగా కనపరుస్తున్నారో అతని ఎదుట యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఏ మాత్రమును దోషులను చాలు. ఇక్కడ దేవుని యొక్క మంచి లక్షణాలు, ఆయన కనికరము కలిగిన దేవుడు అనటానికి నిర్గమాకాండం ద్వారా కూడా చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక కనికరము చూపించే దేవుడే కాదు కానీ ఆయన గురించి చక్కగా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దయగలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయన మనల్ని మన దోషములను, పాపములను, అపరాధములను అన్నిటినీ క్షమించే మంచి మనసు కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు.
ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఈరోజు ఆయన కనికరం ఎలాంటిదో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒకరోజంట ఇలాగే సువార్త సభ జరుగుతుంది ఒక గ్రామంలో. ఇలాగే జనం కూర్చున్నారు. దైవ సేవకుడు వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇదే మాట చెప్తా ఉన్నాడు. దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ఘోర పాపినైనా సరే, నువ్వు ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని అపవిత్ర కార్యములు చేసినా, నువ్వు ఎంత పాపివైనా సరే ఆయన నిన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొని నీ పాపములన్నీ ఆయన క్షమిస్తాడు అని చెప్పి గట్టిగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. ఈ లోపుగా ఇలాగ దారిలో ఒక ఆయన కారులో వెళ్తున్నాడు. కారులో వెళ్తుంటే ఆయనకు ఒక వాక్యం వినపడింది. ఏ వాక్యం అంటే, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను తప్పనిసరిగా ఆయన ప్రేమిస్తాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు అని చెప్పి ఈ మాటలు ఆయనకు పదే పదే వినపడుతున్నాయంట. ఆ ప్రసంగంలో కూడా ఆయన దైవ సేవకుడు అయ్యే మాటలు రిపీటెడ్గా చెప్తూ ఉన్నాడు. ఈలోపు ఆయన కారు ఆపాడు అంత దూరంలో. అసలు ఇంకేం చెప్తాడో అని చెప్పి వాక్యం వినటం ప్రారంభించాడంట. అసలు ఏం చెప్తాడో ఈ సేవకుడు వినాలి అని చెప్పి వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క కరుణ గురించి, ఆయన దయ గురించి, దీర్ఘశాంతమును గురించి, ఆయన ప్రేమ వాత్సల్యము గురించి, అన్నిటి గురించి కూడా అలా వివరిస్తూ ఉన్నప్పుడు ఆ కారులో కూర్చొని వాక్యం వింటున్నాడంట. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన ఆయన కాదు, ఎప్పుడు దేవుని వాక్యాన్ని విన్న ఆయన కాదు. ఏదో ఆయన దోవలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు కొన్ని వినపడినాయి. మన ప్రయాస కూడా ఏంటంటే, మరి ఈ వాక్యం కొద్దిమందినైనా మార్చగలగాలి, కొద్దిమంది హృదయాల్లోకి అది చొచ్చుకొని వెళ్ళాలి. ఈ ప్రాంతము దేవుని కాపుదలలో ఉండాలి, ఈ ప్రాంతం అంతా రక్షణ పొందాలనే ఉద్దేశమే. అలాగా ఆయన వాక్యం విన్న తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది. పాస్టర్ గారు అలా కుర్చీలో కూర్చొని ఉన్నాడంట. మెల్లిగా వచ్చాడు, సైలెంట్గా వచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. పాస్టర్ గారితో, ఏమండి మీరు వాక్యం చెప్పారు, బాగానే ఉంది, నేను ఆ కారులో కూర్చొని వింటున్నాను. మీ దేవుడు అంత గొప్పోడా, ఆయన కనికరించే దేవుడా, ఎంత ఘోర పాపినైనా సరే ప్రేమిస్తాడా అని అడిగితే, అవునయ్యా నిజంగా ప్రేమిస్తాడు, ఆయన నిన్ను కనికరించే దేవుడు. నువ్వు ఎంత పాపం చేసి పాపంలో కొట్టుమిట్టాడిపోతున్నా నీ పాపములన్నీ క్షమించి నిన్ను నీతిమంతునిగా చేయడానికే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అని కొన్ని వాక్యాలు చెప్పాడంట. సరే మీ చర్చి ఎక్కడో చెప్పు, రేపు పొద్దున వస్తానన్నాడంట అని చెప్పి అడ్రస్ కనుక్కొని వెళ్ళిపోయాడు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళ భార్య పిల్లల్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆయన దగ్గర కూర్చున్నాడంట. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? మీ దేవుడు అంత గొప్పోడా, కనికరిస్తాడా, ప్రేమ కలిగినోడా, ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడా అని మళ్ళా ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు పాస్టర్ గారిని. అవునయ్యా నిజంగానే ప్రేమ కలిగినోడయ్యా, నువ్వు ఇప్పుడైనా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను హత్తుకుంటాడయ్యా, మంచి దేవుడయ్యా, నువ్వు నిజంగా నమ్ముకో, ఆయన నమ్ముకో, నువ్వు ఆయన నిన్ను ప్రేమిస్తాడయ్యా, నీ మీద ఉన్న ప్రతి దోషాన్ని ఆయన కొట్టివేస్తాడయ్యా. అందుకని ఆయన కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు మనందరం రక్షించడానికి అని వాక్యం చెప్తూ ఉంటే అలా ఉండి పిలిచాడంట దగ్గరికి. అమ్మ ఇట్రా, ఇక్కడ నుంచో అన్నాడంట. నుంచుంది అలా ఆవిడ. ఒక్కసారి చీర కొంచెం ఇలాగ పక్కకు చూపించు తీసి అనగానే ఆమె ఇలాగ చీర కొంచెం పక్కకు తీయగానే ఈ పొట్ట నిండా సిగరెట్లు కాల్చి పొట్టంతా కాల్చేసాడంట. ఇగో నేను ఎలాంటి వాడినో తెలుసా, ఇగో మావిడి చూడు ఒళ్ళంతా నేను సిగరెట్లతో కాల్చా. నాకు కోపం వచ్చినప్పుడు, నాకు బీపీ వచ్చినప్పుడు, నాకు మెంటలు వచ్చినప్పుడు నేనేం చేస్తాను నాకే అర్థం కాదు, సిగరెట్లు తాగుతూ మావిడి ఒళ్ళంతా కాల్చేసేవాడిని, నేను అంత ఘోరమైన పాపినయ్యా, అయినా దేవుడు క్షమిస్తాడా అన్నాడంట. అవునయ్యా, అయినా సరే నువ్వు ఇంతకన్నా క్రూరమైన వారే మార్చబడ్డారు, నువ్వెంత అయితే ఉండు ఇంకొక మాట అని అలా పాపను కూడా పిలిచాడంట. వాళ్ళ కూతురు చాలా అందంగా ఉంది ఆ పాప,
చూడడానికి చాలా సౌందర్యంగా కనిపిస్తుంది, ముసుగేసుకొని వచ్చింది. అమ్మాయి నువ్వు కూడా ఇటు దగ్గరికి రా అన్నాడంట. దగ్గరికి రాగానే ఆ ముసుగుది ముఖం మీద నుంచి, ఆ ముసుగు తీయగానే ఈ పక్కంతా కాలిపోయిందంట, ముఖం అంతా భయంకరంగా. ఏంటి ఇలా కాలిపోయిందమ్మా, ఇంత చక్కగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నువ్వు నీ ముఖం అంతా ఏంటి ఇంత వికారంగా కాల్చబడిపోయిందంటే, మా డాడీ నన్ను చిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు నా మీద యాసిడ్ పోసాడు, అందుకనే నా శరీరం అంతా ఇలాగ కాలిపోయింది, ముఖం అంతా నా ముఖం మీద పడింది ఆ యాసిడ్ అని చెప్పేపాటికి పాస్టర్ గారికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఇంత ఘోరమైన పాప. అప్పుడు అడుగుతున్నాడంట, మళ్ళీ అడుగుతున్నాడు పాస్టర్ గారిని, అయ్యా చూసావుగా నా పరిస్థితి, నా భార్యని కానీ పిల్లల్ని కానీ భలే చిత్రహింసలు పెడతాను, భయంకరంగా కొడతా, అయినా నన్ను క్షమిస్తాడా దేవుడు, కనికరిస్తాడా అని అడుగుతుంటే అప్పుడు చెప్పాడంట, నిజంగా నీలాంటి వారి కోసమే దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఇలాగా పాపములో శాపములో మగ్గిపోతున్న మనందరినీ కూడా విడిపించడానికి, రక్షించడానికి నీలాంటి శాపగ్రస్తులను, నీవు ఎంత కోపమున్నా, నువ్వెంత పాపివైనా, నువ్వెంత త్రాగుబోతువైనా, ఎంత మరి వ్యభిచారం చేస్తున్నా, ఏ స్థితిలో నీవున్నా సరే ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి, ఆ మురికి గుంటలో నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడయ్యా, లోకరక్షకుడిగా. నువ్వు ఇప్పుడైనా సరే ఎన్నో తప్పులు చేశానని నీ నోటి నుంచి నువ్వే ఒప్పుకుంటున్నావు. ఈ రోజు నుంచి నువ్వు ఒక మాట చెప్పు, ప్రభువా నా పాపాలన్నీ క్షమించయ్యా, దయతో నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పిదాలు చేయను, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయనని నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు. ఆయన కనికరము కలిగిన దేవుడు అనే మాటలు వాక్యం ద్వారా చెప్తా ఉన్నప్పుడు ఆయన అలాగా మాటలు వింటూ ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో నేను ఎంత ఘోరంగా నా భార్యని, నా పిల్లల్ని చిత్రహింసలు పెట్టినా సరే నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి నేను ఇన్ని రోజులు మర్చిపోయి దూరంగా ఉన్నానే అని నేను ఈ రోజు నుంచే దేవుని కొరకు ఇక బ్రతకాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. అలాగా ఆయన చేసే వ్యాపారంలో మరి వచ్చే లాభాలన్నీ కూడా, అప్పటికి ఆ పాస్టర్ గారికి సొంత మందిరం లేదంట. ఈయన ఎప్పుడైతే మార్చబడ్డాడో ఆయన ద్వారా ఒక మంచి స్థలం కొనిపించి ఆయనే ఒక మంచి మందిరాన్ని కట్టి ఆ పాస్టర్ గారికి అప్పచెప్పి, నువ్వు ఇక సేవ ఇక్కడ చేయండి అని చెప్పాడు. ఎంత ఘోరమైన పాపినైనా సరే ఆయన కరుణించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవునికి ఉన్నటువంటి మంచి లక్షణం ఇక్కడ మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్నెప్పుడు కూడా ఆయన చెయ్యి విడవడం, ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేశాడంటే, మన పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం అంటే, అబ్రహాం నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించిన వారిని నేను కూడా శపిస్తా అని వాగ్దానం చేశాడు. అబ్రహాముని మరి విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసులకు ఒక నాయకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. మన పితరులందరి దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను మనందరినీ కూడా కనికరించి ఆయన చేయి పట్టి నడిపించడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. నిశ్చయముగా ఆయన కనికరము మన మీద ఉండునుగాక. ఆమేన్. ఆయన ఎవరిని కనికరిస్తాడు, కొన్ని విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన ఎవరిని కనికరిస్తాడు అంటే, మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ఈరోజు మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె వారు చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చాలు. ఇక్కడ ఎవరి మీద ఆయన కనికరపడతాడు? ఈరోజు లేఖన వాక్యాన్ని మనము క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని వాక్యాలని ఆధారం చేసుకొని
ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ఎవరి మీద ఆయన కనికర పడుతున్నాడంటే ఇక్కడ మొట్టమొదటిగా కాపరి లేని గొర్రెలు. కాపరి లేని గొర్రెలు ఎవరైతే అంటే కుటుంబంలో కానీ లేకపోతే బంధువర్గంలో కానీ ఇంకా ఆత్మీయ స్థితిలో మనం చూసినట్లయితే ఆత్మీయంగా పడిపోయి ఆత్మీయ స్థితిలో బలహీనులైపోయి ఆత్మీయ స్థితిలో మరి తప్పిపోయిన కుమారుల్లాగా ఉంటారు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తండ్రి ఇంటిని విడిచిపెట్టాడో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇదిగో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడేమో తండ్రి దగ్గరే ఉంటున్నాడు నమ్మకంగా. చిన్న కుమారుడు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో తండ్రి, మరి ఈ ఆస్తిలో ఎంత భాగం నా వాటా వస్తుందో అంత భాగం నాకు ఇచ్చేస్తే నేను దూరదేశం వెళ్ళిపోతాను నిన్ను విడిచిపెట్టేసి. కాబట్టి నేను నీ దగ్గర ఉండాలని నేను ఇష్టపడతల్లా. దయచేసి ఎంత ఆస్తి వస్తుందో అంత ఆస్తి నాకు ఇచ్చేసే అని తండ్రి దగ్గర అడిగినప్పుడు తండ్రి కాదనుకోకుండా ఆ కుమారుడికి ఎంత ఆస్తి వస్తుందో అంత లెక్క పెట్టేసి అప్పగించేశాడు. ఆ డబ్బులు చేతిలో పట్టుకున్నప్పుడు అంట చాలామంది స్నేహితులు అతనితో పాటు ఉన్నారు. సరే, ఆ స్నేహితులు కూడా ఆయనతో పాటు ప్రయాణం అయ్యారు. చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయారు, దుర్వ్యాపారం చేశారు. మరి డబ్బులన్నీ అయిపోయినాయి. స్నేహితులు ఏమంటున్నారంటే ఒక్కొక్కడు ఒక్కో సాకు చెప్తున్నారంట, అరే మా ఇంటిని విడిచిపెట్టి చాలా రోజులు అవుతుంది, నేను మా నాన్న చూసి రావాలి, మా అమ్మను చూడాలి, నాకెందుకో బెంగ కలిగింది మా అమ్మ మీద మా నాన్న మీద, నేను వెళ్ళొస్తాను ఒకసారి అని ఒకడు తప్పించుకున్నాడు. రెండో వాడు, ఇదిగో మా చెల్లి పెళ్ళి పెట్టుకున్నాం, ఇగో డేట్ దగ్గర పడిపోతుంది, నేను కూడా వెళ్ళిపోవాలి, ఇదిగో నేను ఫలానా దానికి అప్లై చేసే ఉద్యోగానికి నేను కూడా వెళ్ళిపోవాలి అని ఇలాగా డబ్బులు అయిపోయే పాటిగా ఆ చిన్న కుమారుడి దగ్గర స్నేహితులందరూ కూడా వరుసగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పి ఆ వంక ఈ వంక చెప్పుకొని చివరికి అతను ఒక్కడిగా చేసేసి ఒంటరిగా చేసేసి ఆ స్నేహితులందరూ కూడా వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో తోచట్లా. డబ్బులన్నీ అయిపోయినాయి. మరి తండ్రి ఇంటిని చూస్తే విడిచిపెట్టి వచ్చేసాడు. అలాగా ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు ఒక చిన్న ఉద్యోగాన్ని ఎత్తుకున్నాడు. ఆ ఉద్యోగంలో మరి పందులు మేపే ఉద్యోగం. అక్కడ కూడా కష్టతరంగానే ఉంది. అక్కడ కూర్చొని అనుకుంటున్నాడు పందులు మేపుతూ, నా తండ్రి ఇంటి దగ్గర చాలామంది పనులు ఉంటారు, నేను ఇక్కడ ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది, తండ్రిని చూస్తే దూరం అయిపోయిన తండ్రితో తగాదు పెట్టుకొని డబ్బులు తెచ్చేసుకున్నాను, ఇంకా నాకు ఆ వాటా కూడా ఏముండదు అని అనుకుంటున్నాడు. కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ తండ్రి పద్దాక పనోడిని పిలిచి అంటున్నాడంట, రే నా చిన్న కొడుకు వచ్చాడా, నా చిన్న కొడుకు వచ్చాడా లేదో చూసిరారా ఒకసారి కిందకి వెళ్ళి అంటాం. మిద్దెక్కి చూస్తూ ఉన్నాడంట, ఎక్కడన్నా నా చిన్న కొడుకు కనపడతాడేమో చూడండి రా. బెంగ పెట్టుకున్నాడు తండ్రి. ఎట్టకేలకు ఆ కుమారుడికి కూడా బుద్ధి వచ్చింది. తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని. ఎలాగైతే ఆ వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి రావటం ప్రారంభించాడు, తండ్రి ఆ మిద్ది మీద ఎక్కి చూస్తూ ఉన్నాడంట. ఈరోజైనా వస్తాడేమో, సాయంకాలానికైనా వస్తాడేమో, పొద్దుగుంగిపోతుంది, ఆడు తిన్నాడో లేదో. ఈ ఆలోచనలోనే తండ్రి అలాగ చూస్తూ ఉంటే ఈ లోపుగా ఒక పనోడు పరిగెత్తుకొచ్చి, అయ్యగారు మీ అబ్బాయి లాగే ఉన్నాడు చూడండి, ఆ దూరం నుంచి కనపడుతున్నాడు అనగానే చూస్తే మాసిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టు, ముఖమంతా వికారం అయిపోయింది, మురికి పట్టేసి ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ తండ్రి చూసి ఆ నడక చూశాడు. చూడండి, తల్లిదండ్రులకి పిల్లల యొక్క నడక తెలిసిపోద్ది, ప్రవర్తన తెలిసిపోద్ది. ఆడు ఎంత దూరంలో ఆడుతున్నా, ఎంత దూరంలో కూర్చున్నా వాళ్ళ కవలికలు లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన అర్థమైపోద్ది. బాగా మురికి పట్టేసిన బట్టలు, చిరిగిపోయిన వస్త్రాలు, చెదిరిపోయిన జుట్టు, ఒక భయంకరమైన రూపం కలిగి అంత దూరం నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి చూసి అన్నాడంట, అరే వచ్చేవాడు మనోడేరా, చిన్నోడు,
పదా ఆడిని ఎదుర్కొందాం వెళ్ళి. ఇప్పుడు ఈ కుమారుడికి ఏమి లేదంటే కాపర లేని గొర్రెలాగా తిరుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు. ఇక తండ్రి లేడు, నాయకుడు లేడు, నాకు పెద్దొద్దు చిన్నొద్దు, నాకెవరితో పని లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతా అని ఇష్టానుసారంగా తిరిగే జీవితాలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు భయము, కొంతమంది ఇష్టపడరు. ఈయన కూడా అట్లాగే తల్లిదండ్రులకు భయపడక నా జీవితం నేను బ్రతుకుతానని చెప్పి వెళ్ళిపోయిన వాడే చివరికి తప్పు తెలుసుకొని కాపరలేని గొర్రె వల్లే తిరుగుతూ ఉన్నాడు. తప్పు తెలుసుకున్నాడు, తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇదిగో తండ్రి ప్రేమతో ఎదుర్కొన్నాడు, అతన్ని చక్కగా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ పాత వస్త్రాలన్నీ కూడా తీసివేశాడు, మంచి వస్త్రాలు ధరింపజేశాడు. ఇదిగో మంచి ఉంగరాన్ని, మంచి విందును కూడా చేశాడు, చెప్పులు తొడిగించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో కాపరి లేని గొర్రెల్లాగా మనం తిరుగుతూ ఉంటే, తండ్రి ఇంటిని విడిచిపెట్టి అటు ఇటు తిరిగి దిక్కులేని వారిగా మనం చెదిరిపోయి ఉన్నప్పుడు ఆయన మన మీద కనికరపడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తండ్రి ఇంటికి తిరిగి వస్తే ఆయన మరలా ఆయన దగ్గరికి మనం తప్పిపోయిన స్థితిలో మనం తిరిగి ఆయన దగ్గరికి వచ్చామంటే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆయన హక్కుని చేర్చుకునే దేవుడు, ప్రేమతో పలకరించే దేవుడు. ఇదిగో సహవాసంలో నిలబెట్టుకొని ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యం మరలా దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కాపరి లేని గొర్రెల మీద వారి వైపు చూసేమంటున్నాడంటే కనికరపడినట్లుగా మనం ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. వారి మీద కనికరపడ్డాడంట. ఇగో ఆయన జన సమూహమును చూసి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడ్డాడు. ఎవరి మీద కనికరపడతాడంటే ఆయన కనికరపడే దేవుడు, కనికర సంపన్నుడు, కనికరము కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ మీద నా మీద మనందరి స్థితిగతులు చూసి ఆయన కనికరపడుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాను, తప్పిపోయిన కుమారుడి వలె ఉన్నాను, ఇదిగో ఈ రోజు నుంచి మరలా ఈ గుంపులో చేరాలని నేను ఇష్టపడుతున్నాను, నీ సన్నిధిలో ఉండాలని ఇష్టపడుతున్నాను, నీ ఇంట్లో నివాసం ఉండాలని ఇష్టపడుతున్నాను అని ఎప్పుడైతే మనం ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుంటామో ఆ చెదిరిపోయిన స్థితిలో నుంచి మరలా ఐక్యత కలిగించే, ప్రేమ చూపించే స్థితిలోనికి ఆయన నిన్ను నన్ను నడిపించాలని ఆయన నీ మీద నా మీద మనందరి మీద కూడా కనికరపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అంతటా యేసు ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దే ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాడంట. చూడండి, ఆకలిగొని ఉన్నవారు 3 రోజుల పాటుగా యేసు ప్రభు వారి దగ్గరే కూర్చొని ఉన్నారు. 3 రోజులు ఆయన ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన ఇలాగ చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఎప్పుడు 1 గంట ప్రసంగం చేస్తే ఇసుకుపోతున్నారంట నేటి కాలంలో. ఒక పెద్ద దైవజనుడు ఇలా చెప్పాడు, సమయం అరగంట ముద్దంట. అంటే అరగంట సేపు చెప్పడం చాలా ముద్దుగా అనిపించింది. 45 నిమిషాలు హద్దు మానవుని యొక్క ఆ జ్ఞానానికి. గంట సేపు కూడా వద్దులే అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే గంట కన్నా ఎక్కువ చెప్పినా ఇసిగిపోయే జనాంగం ఇప్పుడుంటే, యేసు ప్రభు వారు ఆ దినాల్లో 3 రోజులు అసలు వాళ్ళని లెక్కడీయలేదు. వాళ్ళు కూర్చున్నట్టుగానే దేవుని మాటలు వినటం ప్రారంభించారు. అది ఏమన్నా టెంట్లు వేసారా, అక్కడ ఏమన్నా వాటర్ ఫెసిలిటీ ఉందా, లేకపోతే అక్కడ ఏమన్నా టీ స్టాల్స్ ఉన్నాయా, లేకపోతే హోటల్స్ ఏమన్నా పెట్టారా, పుచ్చకాయ మొక్కలు ఏమన్నా అమ్ముతున్నారా, లేకపోతే కండ్లు ఏమన్నా అమ్ముతున్నారా, ఉడకపెట్టిన కండ్లు, అక్కడ ఏమి లేవు. అది అంత అరణ్య ప్రదేశం. ఒక కొండెక్కి కూర్చున్నాడు ఆయన, జనసమూహం ఆయన వెనకాల వెళ్ళిపోయారు.
ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తాం మొదలుపెట్టాడు. ఒకటో రోజు ఉదయకాలం మొదలుపెట్టాడు. సాయంకాలం అయిపోయింది, ఎవరో లేగట్లా, మెదలకుండా కూర్చున్నారు. తెల్లవారు అయిపోయింది, అలాగేంటా ఉన్నారు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. రెండో రోజు ఉదయం అయిపోయింది, ఆయన మాట్లాడుతున్నారు, వింటున్నారు. సాయంకాలం అయిపోయింది, ఆయన మాట్లాడుతున్నారు, వీళ్ళు వింటున్నారు. మూడో రోజు ఉదయం అయిపోయింది, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, వీళ్ళు వింటానే ఉన్నారు. మూడో రోజు సాయంత్రం అయిపోయింది, అయినా ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నారు. ఆయనే కనికరపడ్డాడంటారే, వీళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గరే కూర్చొని నేను చెప్పే మాటలన్నీ కూడా వింటున్నారు, ఇప్పుడు వీరికి ఏదన్నా పెడితే బాగుంటుంది, వీళ్ళు ఆకలి కొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరము కలిగిన దేవుడు. నీ దయగలకను సైగలే రూపుదిద్దినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను నేర్పినవి. నీ దయగలకను సైగలే రూపుదిద్దినవే, నీ అడుగు జాడలే నాకు త్రోవను నేర్పినవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. హల్లెలూయా. ఆయన కనుసైగులు చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ దయగలిగిన మాటలకి, ఆ దయగలిగిన కనుసైగులకి ప్రజలందరూ కూడా అలాగే ఆయన ఇంకా చూడడం, ఆయన దయగలిగిన మాటలు వింటూ 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 3 దినాలు అక్కడే కూర్చుండిపోయారు. ఎవరు కదల్లా, ఎవరు మెదల్లా, కాళ్ళు చాపుకున్నారో వెనక అనుకున్నారో ఎట్టగొట్ట దేవుని వాక్యం శ్రద్ధ కలిగి దేవుని యొక్క దయగలిగిన మాటలన్నీ వింటూ ఉంటే 3 దినాలు అయిపోయినాయి. అయినా లెగట్లా ప్రజలు. ఆయనకే కనికరం కలిగిందంట. అయ్యో, వీళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గరే కూర్చున్నారు, కాబట్టి వీళ్ళకి ఏదైనా వీళ్ళ ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుంచి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జన సమూహమును ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జన సమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఆకలి కొని ఉన్న వారి మీద ఆయన కనికరపడ్డాడు. ఏ ఆకలి కొని ఉన్న వారి మీద అంటే, ఇదిగో వాక్యం అనే ఆకలి. వాక్యము అందని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈ సౌత్ ఇండియా కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త అందుతుంది, కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్య సువార్త అందని ప్రదేశాలు, వాక్యం అందని ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వారందరూ కూడా దేవుని రాకడ రావాలి అంటే, యుగ సమాప్తము జరగాలి అంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, సకల జనులకు సాక్షార్థమై దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలి. అందరికీ దేవుని వాక్యము తెలియపరచబడాలి. ఎవరు మాకు తెలియదండి అంటే, రేపటి రోజున ఈ గోడల సాక్ష్యం చెప్తాయి, ఈ రోడ్డు సాక్ష్యం చెప్పేది, ఇదిగో ప్రతి నెల ఇలా 15వ తారీఖు పెట్టి వాక్యం చెప్పారు,
పాటలు పాడారు, సౌండ్ కూడా కొంచెం ఎక్కువే పెట్టారు. అన్ని సాక్ష్యాలు చెప్తాయి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చెప్పకపోయినా, మనుషులు ఒకవేళ అబద్ధం ఆడినా లైట్లు సాక్ష్యం చెప్తాయి, సౌండ్ బాక్సులు సాక్ష్యం చెప్తాయి. ఇక్కడున్న ప్రదేశం అంతా దేవునికి ఒకరోజు మొరపెట్టుకోబోతుంది. అయ్యా పలానా పాస్టర్ గారు వచ్చాడు, ప్రతి నెల పెట్టాడు, అయ్యా మాకు కూడా వాక్యాన్ని బోధించాడు, ఆకలి కొని ఉన్న వారి గురించి ఆయన కనికరపడ్డాడు. ఎవరైతే వాక్యము కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారో వారి కొరకు దేవుడు కనికరపడే దేవుడు. నీకు వాక్యము సమృద్ధిగా ఆయన అందించడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీతో నాతో మాట్లాడడానికి, నీకున్న ఆకలిని తీర్చడానికి, నీ యొక్క జీవజల నదులు నీ హృదయంలో నుంచి, నీ కడుపులో నుంచి ప్రవహింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చే ఆహారం తింటే ఎన్నడూ కూడా ఆకలి కలగదు. ఆయన ఇచ్చే ఆ నీరు, ఆ వాక్యం అనే ఆత్మ ద్వారా మనం నింపబడినప్పుడు ఎన్నడూ కూడా దప్పిక కొనమని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, ఆయన ఎవరి మీద కనికరపడ్డాడంటే ఆకలి కొని ఉన్న వారి మీద. ఆత్మీయ దాహము, ఆకలి ఎవరికైతే కలిగి ఉంటుందో, శారీరకంగా ఆకలి కలిగి ఉన్న వారి మీద కూడా ఆయన కనికరపడ్డాడు. ఒకరోజు తీర్పు దినాన ఆయన చెప్తా ఉన్నాడు, మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయము ఆ మాట ఒక్కసారి చదువుదాం. 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని, నాకు దాహమిచ్చితివి, పరదేశినయ్యుంటిని చేర్చుకుంటిరి, దిగంబరిగా ఉంటిని, రోగినయ్యుంటిని చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని. చాలు చాలు. అక్కడ దేవుని యొక్క కనికరము ఎవరి మీద ఉందంటే ఆకలి కొని ఉన్న వారి మీద. ఇక్కడ మనం చూస్తే, నీవు ఆకలి కొని ఉంటివి, నాకు ఆహారము, ఎన్నో వచనం, 32వ వచనాన్ని, అప్పుడు సమస్త జనులు 5 ఎదుట పోగు చేయబడిన గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా వారిని వేరుపరిచి, తన కుడివైపు ఉన్న గొర్రెలను ఎడమవైపు ఉన్న మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటయు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరినయ్యుండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన్ని అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు కూడా చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే అల్పులుగా ఉంటారో, ఎవరికి ఏది అవసరం ఉందో, మరి ఆకలి కొని ఉన్న వారికి ఆహారం పెట్టడం, దప్పిక కొని ఉన్న వారికి దాహము తీర్చడం, నీళ్ళు ఇవ్వటం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవలో ఒక భాగం. మరి లేని వారికి, ఎవరైతే అవసరతలో ఉన్నారో, అవసరతను ఎరిగి వారి అవసరతను మనం తీర్చేవారంగా, అప్పుడు దేవుడు ఒకానొక రోజు ఆయన మహామహిమ కలిగిన సింహాసనం మీద కూర్చొని మనందరికి కూడా అవార్డులు ఇవ్వబోతున్నాడు. మనందరికి కూడా మంచి గిఫ్ట్, ఒక సన్మానం, ఇలాంటివన్నీ కూడా ఒకరోజు ఆయన కిరీటం మనకి బహుమానముగా ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఇస్తున్నావయ్యా, ఏం చేసామని ఈ బహుమతులు మాకెందుకు ప్రభు అంటే, ఇదిగో అల్పులైన నా సహోదరులకు మీరు చేశారు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, ఇదిగో దప్పిగ్గా ఉన్నప్పుడు దాహం ఇచ్చారు, వస్త్రాలు లేనప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో బంధించబడినప్పుడు వారిని వెళ్ళి పరామర్శించారు, రోగులుగా ఉన్నప్పుడు వారికి ఏదో పరామర్శ కలిగి వారికి చేయగలిగిన సహాయం చేశారు. కాబట్టి వారికి చేశారు, నాకు కూడా చేసినట్టేనయ్యా, వారికి చేశారు కాబట్టి
అని ప్రభు ఒకరోజు నిన్ను నన్ను గణపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరైతే ఆకలి కొని ఉంటారో వారి మీద కనికరపడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ అదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 14వ వచనాన్ని మరొక మాటను కూడా మనం గమనించినట్లయితే ఆయన ఎవరి మీద కనికరపడ్డాడు? ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చాలు. ఎవరి మీద కనికరపడ్డాడంటే ప్రజలందరి మీద. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో ఆ రోగుల మీద ఆయన కనికరపడ్డాడంట. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రోగులుగా బాగుపడుతున్నప్పుడు మరి వారి మీద కనికరపడినట్లుగా బైబిల్ గ్రంథంలో చాలామందిని యేసు ప్రభువారు దర్శించినప్పుడు వారి మీద కనికరపడ్డాడు. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీద కనికరపడ్డట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాడి మీద కనికరపడ్డాడంట. చదువుదాం ఒక మాట. ఆయన ఎదుట మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే ఆ కుష్ఠరోగము వానిని విడిచెను. ప్రైజ్ ది లార్డ్. వాడు శుద్ధుడిగా మార్చబడ్డాడు. ఇగో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవనితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వానికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునకు కనపరుచుకో. ఎందుకంటే ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గర ప్రాధేయపడుతున్నాడు, అయ్యా రోగంతో బాధపడుతున్నాడు. ఆయన రోగుల మీద కనికరపడ్డాడు. చాలామంది ఆయన సువార్త చేస్తున్న దినాల్లో అనేక ప్రాంతాలు, గ్రామాలు, వీధి వీధి ఆయన సువార్తను, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో ఎంతోమంది రోగులు ఆయన్ని వెంబడించారు. ఒక గ్రుడ్డివాడిని బాగు చేశాడు. కాళ్ళు చేయగలవాడిని బాగు చేశాడు. ఇదిగో కుష్ఠ రోగంతో ఉన్నవారిని వారి మీద కనికరపడి వారిని బాగు చేశారు. ఒకరోజు కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ భయంకరమైన జ్వరంతో బాధపడుతుందంట. చూడండి, మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే ఆమె భయంకరమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు జ్వరముతో పడి ఉన్న ఆమె చెయ్యి ముట్టగా ఆ జ్వరము ఆమె నుంచి విడుదలకు పొందింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరపడినప్పుడు ఎటువంటి బలహీనత అయినా సరే యేసు నామములోనే విడుదల కలుగుతుంది. కాబట్టి జ్వరమైనా, కుష్ఠవ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నా సరే, ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆయన వారి మీద కనికరపడుతున్నాడు, నీ మీద కనికరపడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా సరే, ప్రజలందరూ, దేశమంతా నన్ను తోసేసిందండి, నా మీద భయంకరమైన నిందలేస్తున్నారు, నేను దోషినని అందరూ నిర్ధారించేశారు అని నువ్వు అనుకున్న, పాపిగా నా మీద ముద్ర వేశారు అని నువ్వు అనుకున్న, దొంగ అని నా మీద ముద్రలు వేశారు అనుకున్నా, ఈ రాత్రి ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఈ రాత్రి నిన్ను ఆ స్థితిలో నుంచి విడిపించడానికి, నిన్ను మంచివాణిగా, ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టి ఒక సాక్ష్యం చెప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి మనమందరం కూడా ఆయన కనికరాన్ని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రోగులు చూసినప్పుడు వారి మీద కూడా కనికరపడ్డాడు. మరి ఈ కనికరం ఎంతకాలం ఉంటుంది? ఒక 2-3 విషయాలు మీకు చకచకా చెప్పేస్తాను. ఆ కనికరము ఎంతకాలం ఉంటుంది మనకు ఒక అనుమానం రావచ్చు.
ఎంతకాలం కనికరిస్తాడండి అంటే బైబిల్ చెప్తా ఉంది. చూద్దాం, కీర్తన గ్రంథం 103వ కీర్తన. ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన 103వ కీర్తన 17-18 వచనాలు చదువుదాం. ఆయన కనికరము ఎంతకాలం ఉంటుంది, ఆయనను నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి 103 మళ్ళీ ఒకసారి 17-18 చదువుదాం. ఆయన నిబంధనను గైకొనుచు నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఆయన కృప ఎంతకాలం ఉంటుందంటే, ఆయన కనికరం ఎంతకాలం ఉంటుందంటే యుగ యుగములు ఉంటుందంట. మరి భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండటం అంటే యోబు వలె చెడుతనమును విసర్జించాలి. యోబులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి? యోబులో ఉన్న ఒక మంచి గుణలక్షణం ఏంటంటే, యోబు గురించి యోబు గ్రంథం 1:1లో అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనాన్ని విసర్జించాడంట. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన చూసినప్పుడు వణికిపోవడమో, ఆయన చూసినప్పుడు దండం పెట్టుకోవడమో, ఆ దేవుని పటం చూసినప్పుడే భయం రావటమో, మందిరానికి వెళ్ళినప్పుడు భయం రావటమో కాదు. కానీ మనలో చెడుతనం ఏదైతే ఉందో ఆ చెడుతనమును విసర్జించడమే భయభక్తులు కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావంటే మనందరం కూడా మనలో ఉండాల్సింది ఏంటంటే చెడుతనమును విసర్జించడం. మనలో చేదైంది ఏదైనా ఉంటే, చెడుతనము అనేది ఏదైనా ఉంటే, చెడ్డ క్రియలు ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా విడిచిపెట్టడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనంలో కొర్నేలి కూడా దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు. అయితే ఆయన చేసే పని ఏంటంటే, ఆ ఒక్క మాట చదువుదాం, 10:2 నుంచి చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు. ఇది అసలు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయటమే భయభక్తులు కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ అవకాశం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు, సమయం దొరికినంత వరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎక్కువగా ప్రార్థన, కొన్ని గంటల ప్రార్థన. మరి మన పూర్వీకులు, గొప్ప గొప్ప దైవజనులు, వారు ఒక్కొక్కరు 18 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు, 20 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు రోజుకి. మరి మనం కనీసం 2.5 గంటలన్నా ప్రార్థన చేయాలి. కనీసం మన బాధ్యతగా మనం కొన్ని గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అలాంటి వారి మీద దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుందంటే యుగ యుగములు కూడా, మనము గతించిపోయిన మన పిల్లల 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 తరమంతా కూడా దేవుని కనికరము వారి మీద యుగ యుగములు, తరతరములు వారి మీద మన ప్రార్థన బట్టి, మనం చేసిన ప్రార్థన బట్టి మన పిల్లల పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు. అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, ఆయన కనికరం ఎలాంటిదంటే యుగ యుగములు మన మీద ఆయన ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో ఆయన కనికరానికి ఏమీ లేవు. చూడండి, సరిహద్దులు ఏమైనా ఉంటాయా అంటే ఒక మాట అక్కడ మనం చదివినట్లయితే,
మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నేను క్రింద పడినను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయన నా పక్షమున నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. చాలు అక్కడ మనం ఒక మాటను గమనిస్తాం. ఆయన కనికరం ఎలాంటిదంటే హద్దులు లేని కనికరముగా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన కనికరం ఎలాంటిదంటే అవధులు లేని కనికరం, అంటే పరిమితులు లేనిదిగా. మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉంటాం, అది ఆయన ప్రేమ హద్దులు లేని ప్రేమ. అలాంటి శ్రేష్టమైన కనికరము కలిగిన వాడు, నిరంతరము యుగ యుగములు మన ఎడల ప్రేమ కలిగి ఉన్న దేవుడు. మరి ఆ కనికరము కలిగిన దేవుడు ఈ రాత్రి మనందరి మీద ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడవడు అనే మాట ద్వారా దేవుడి రాత్రి కాలంలో మరి చేరి వచ్చిన వారందరితోనూ, ఈ ప్రజలందరితోనూ ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కుటుంబం వారితోనూ దేవుడి కనికరము నిరంతరం ఉండునుగాక. చేరి వచ్చిన మనందరితో ప్రభు, మన కుటుంబాలతోనూ దేవుని కనికరం యుగ యుగములు ఉండునుగాక. తరతరములు ఆయన కనికరము మన మీద ఉండునుగాక. ఆయన దయ దీర్ఘశాంతము ఇదిగో కృప మనందరి మీద 1000 తరాల వరకు నిలిచి ఉండునుగాక. మరి ఆయన కనికరము చూపించే దేవుడు. మరి ఎవరైతే కాపరలేని గొర్రెలుగా ఉంటారో వారి మీద ఆయన కనికరం చూపిస్తాడని, ఎవరైతే ఆకలి కొనిన పరిస్థితిలో ఉంటారో వారి మీద ఆయన కనికరపడేవాడిగా ఉన్నాడని, రోగులను చూసి ఆయన కనికరపడేవాడిగా ఉన్నాడని ఒక 3 విషయాలు ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి ఆయన ఇగో ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజే ప్రభువుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నిశ్చయముగా ఆయన నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎంత ఘోర పాపినైనా నువ్వు కనికరిస్తావని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది నాయన. ఇప్పటి వరకు